హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్వి పర్సనల్ ట్రైనింగ్ అండ్ జిమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తి. ఈరోజు మన డే 5 ఆఫ్ ద 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఈరోజు మా ఫ్రెండ్ చంద్ర ఇంక్లైన్ బార్ పుషప్స్, నీ పుషప్స్ నుండి అసిస్టెడ్ బ్యాండెడ్ పుషప్స్కి ప్రోగ్రెస్ అయ్యాడు. మా జిమ్లో కిరణ్ బ్రోకు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ ఎవరికీ లేదు. దీనికి రీజన్స్ ఏంటో చెప్పనా? ఎగ్జాక్ట్ రీజన్స్ నాకు కూడా తెలీదు. కానీ నేను కిరణ్ బ్రో రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తున్నప్పుడు గమనించిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి జెనెటిక్స్. కొంతమందికి వాళ్ళ జెనెటికల్ హిస్టరీ వల్ల వాళ్ళకు కూడా జెనెటికల్గా బాడీ అండ్ జాయింట్ స్ట్రక్చర్ అండ్ వాళ్ళ మజిల్ టిష్యూస్ న్యాచురల్గానే ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. అవునా, నిజమా? రెండో రీజన్ ఏంటంటే, కిరణ్ బ్రో జిమ్కి రాకముందు కొన్ని మంత్స్ పాటు యోగా చేశాడు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. అండ్ తన స్కూల్ డేస్లో కూడా బెంచ్ మీద కంటే కిందనే ఎక్కువసేపు కూర్చునేవాళ్ళంట. నేను కూడా స్కూల్ డేస్లో కిందనే కూర్చునేవాడిని. కానీ కిరణ్ బ్రోకు ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే నేను యోగా లాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. నా బాడీ ఫ్యాట్తో పోల్చుకుంటే కిరణ్ బ్రో బాడీ ఫ్యాట్ చాలా తక్కువ. సో అలా బాడీ ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల కూడా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకే మీరు కూడా మా జిమ్లో జాయిన్ అయ్యి ఎక్సర్సైజ్ చేసి మంచిగా మజిల్ వాల్యూమ్ అండ్ స్టామినా పెంచుకోండి. అండ్ ప్రాపర్గా డైట్ ఫాలో అయ్యి మీ బాడీ ఫ్యాట్ కూడా తగ్గించుకోండి. దానితో పాటు నేను చెప్పే స్ట్రెచ్చింగ్ అండ్ మొబిలిటీ ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీ బాడీ కూడా ఇలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఓకే బాయ్. నెక్స్ట్ డే 6 ఆఫ్ ద 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో కలుసుకుందాం. సీ యూ.